హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతులా. ఈరోజు మనం మోడ్ అంటే మోస్ట్ అక్కరింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ, అంటే ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి వాల్యూనే మనం మోడ్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇది అన్గ్రూప్డ్ డేటాకి, అదే గ్రూప్డ్ డేటా అంటే క్లాస్ ఇంటర్వల్స్ వచ్చినప్పుడు ఎక్కువసార్లు రిపీట్ అయింది. మోస్ట్ అక్కరింగ్ రిపీటింగ్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఈజ్ ద మోడల్ క్లాస్ అవుతుంది. ద వికెట్స్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. ఫైండ్ ద మోడ్ ఆఫ్ దిస్ డేటా అన్నారు. ఇక్కడ మనం దీనికి ఆన్సర్ ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ నంబర్ ఆఫ్ వికెట్స్ 0 ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 ఉంది. అలాగే 1 చూడండి, 1 కూడా ఒకటే ఉంది. నెక్స్ట్ 2 కౌంట్ చేయండి. 1, 2, 3 ఉన్నాయి. 2s అనేవి 3 ఉన్నాయి. నెక్స్ట్ 3 కౌంట్ చేయండి. 1, 2 ఉన్నాయి. 4s కౌంట్ చేయండి. 1 ఉంది. 5s 1 ఉంది. 6s కూడా ఓన్లీ 1. సో ఇందులో ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఈ వాల్యూనే. సో మోడ్ ఈజ్ 2. మోడ్ ఈక్వల్స్ టు 2. ఓకే, 3 టైమ్స్ వచ్చింది. 2 వికెట్స్ అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి మోడ్ అనేది 2 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 వికెట్ వచ్చింది 1 టైం, 2 వికెట్స్ 1 టైం, 3 వికెట్స్ 1 టైం, 4 వికెట్స్ 1 టైం, 5 వికెట్స్ 1 టైం అలా వచ్చినాయి అనుకోండి. అంటే అన్నీ ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి నో మోడ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇందులో చూస్తే ఒకటే ఉంది మోడ్ కాబట్టి యూని మోడల్ అంటాం. ఒకవేళ 3 కూడా 3 టైమ్స్ వస్తే ఓకేనా, దాన్ని బై మోడల్ అని చెప్పి అంటాం. ఓకేనా, ఒకవేళ 4 కూడా 3 టైమ్స్, అంటే 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 ఈక్వల్గా వచ్చి రిమైనింగ్ అన్ని డిఫరెంట్గా ఉన్నప్పుడు దాన్ని ట్రై మోడల్ అని చెప్పి అంటాం. ఓకేనా, మోడల్స్ అనేవి యూని ఉంటాయి, బై ఉంటాయి, ట్రై అలా ఉంటాయి. అది ఇక గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటా వస్తే మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మోడ్కు ఫార్ములా ఉందమ్మా, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. మరొకసారి చూడండి, మోడ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇక్కడ L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి అయితే లోయర్ లిమిట్ అంటే సరిపోతుంది. అదే ఇంక్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే బౌండరీస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు లోయర్ లిమిట్ ఆర్ లోయర్ బౌండరీ అయినా రాసుకోవచ్చు. కాబట్టి L ఈజ్ ద లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి అయితే ఓకే. ఇంక్లూజివ్ క్లాసెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బౌండరీస్ రాసుకొని లిమిట్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక H అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటూ మనం రాసుకోవాలి. ఇక F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్కి ప్రిసీడింగ్ అంటే ముందున్నటువంటి క్లాస్ని F0గా రాసుకుంటాం. F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సక్సీడింగ్ మోడల్ క్లాస్. అంటే సక్సీడింగ్ అంటే తర్వాత వచ్చేదాన్ని మనము మోడల్ క్లాస్గా రాసుకుంటాం, F2గా రాసుకుంటాం. సో టోటల్లీ మోడ్ గ్రూప్ డేటాకి ఏమవుతుందంటే L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఏ సర్వే కండక్టెడ్ ఆన్ 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household అని ఇచ్చారు. ఇక్కడ ఫ్యామిలీ సైజెస్ చూస్తే 1 to 3 7, 3 to 5 8, 5 to 7 2, 7 to 9 2, 9 to 11 1 ఇలా ఉన్నాయి. ఇక్కడ ఇందులో మనం H గాని చూస్తే, సైజ్ గాని చూస్తే ఎలా ఉందంటే 3 - 1 2, H అనేది 2 ఉంది. అలాగే 8 అనేది హైయెస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి మోడల్ క్లాస్ అవుతుంది. మోడల్ క్లాస్ ఈజ్ 3 to 5. నెక్స్ట్ F1 is, this is the F1 8. Next this is F0 equals to 7. This is F2 equals to 2. F2 value 2 అన్నమాట.
సో ఈ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. హెచ్ వాల్యూ తెలిసింది. ఇక ఎల్ వాల్యూ లోయర్ లిమిట్. ఎల్ ఏమవుతుంది మోడల్ క్లాస్లో లోయర్ లిమిట్ ఏంటి 3. సో ఎల్ ఈక్వల్స్ టు 3. సో హెచ్ వాల్యూ 2, F1 వాల్యూ 8, F0 7, F2 2, మోడల్ క్లాస్ 3 to 5, లోయర్ లిమిట్ 3. ఓకే, నౌ ఫైండ్ ద మోడ్ మోడ్ ఫార్ములా L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. So L value entama 3. 3 plus F1 minus F0. F1 is 8 minus F0. F0 value 7 by 2 into F1 8 minus 7 minus F2 value 2 into H. H also 2 So 3 plus 8 minus 7 1 by 2 8s are 16 minus 7 minus 2 minus 9 into 2. So 3 plus 1 into 2 2 by 7. So 2 by 7. 7 2s 14 remaining 6. 7 8s are 56 remaining 4. 7 5s 35. So 3 plus 0.285 అలా వస్తుంది. సో 3 plus 0.29 అంటే 2 డెసిమల్స్ ఆఫ్టర్ 5 ఆర్ మోర్ ఉంటే బిఫోర్ నంబర్కి 1 యాడ్ చేస్తాం. సో 0.29. సో 3.29. సో మోడ్ ఈస్ ద 3.29. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 అమ్మా. The marks distribution of 30 students in a mathematics examination are given in table 13.3 of example 1. Find mode of this data. Also compare and interpret the mode and the mean అన్నాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం. ఇందులో మీన్ అనేది 62 వచ్చింది. దీనికి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మోడల్ క్లాస్ ఏంటంటే హైయెస్ట్ మోర్ అక్కరింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. సో 7 కాబట్టి ఇది ఏమైంది F1 బిఫోర్ వాల్యూ F0. ఇది వచ్చేసి ఏమవుతుంది F2. దిస్ ఈస్ ద మోడల్ క్లాస్. ఓకే, సైజ్ కానీ చూస్తే H ఈక్వల్స్ టు 15 ఉంది. 10 to 25 15. నెక్స్ట్ సైజ్ 15. L లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ వచ్చేసి మోడల్ క్లాస్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ 40. అలాగే F1 అంటే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ 7. F0 బిఫోర్ 3 అన్నమాట, ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. F2 is 6. Now find the mode. Mode equals to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. So L value what 40. L value 40 plus F1 is 7 minus F0 value 3 by 2 into F1 value 7 minus F0 value 3 minus F2 value 6 into H equals to 15. So 40 plus 7 minus 3 4 2 7s 14 minus 3 minus 6 minus 9 into 15. So 40 plus 4 15s 60 by 14 minus 9 5 5 1s 5 12s. So 40 plus 12 ఎంతమ్మా 52. సో మోడ్ అనేది 52 బట్ మీన్ ఎంత ఉంది 61 ఉంది. ఓకే, మీన్ ఏమో 62 బట్ యావరేజ్ మోడ్ మాత్రం ఎక్కువ మందికి 52 మార్క్స్ వచ్చినాయి. మోస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కరింగ్ 52 బట్ యావరేజ్ మార్క్స్ మాత్రం 62. దట్ ఈస్ ద కంపారిజన్. ఫైండ్ మోడ్ ఆఫ్ దిస్ డేటా. ఆల్సో కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద మోడ్ అండ్ ద మీన్ అన్నాడు. ఇక్కడ ఎక్కువ మందికి 52 మార్క్స్ వచ్చినప్పటికీ యావరేజ్ మీన్ ఎంత ఉందంటే 62 ఉంది. 13.2 exercise 13.2 first problem. The following table shows the ages of the patients admitted in a hospital during a year. Age
number of patients 5 to 15 ఏజ్ ఉన్న వాళ్ళు 6 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారట. 15 to 25 11, 25 to 35 21, 35 to 45 23, 45 to 55 14, 55 to 65 5 మెంబర్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమన్నారు చూడండి, ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది డేటా గివెన్ అబౌవ్, కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద టూ మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇక్కడ మోడ్ కనుక్కోమన్నారు, అలాగే మీన్ కనుక్కొని కంపేర్ చేయమన్నారు. ఇక్కడ సొల్యూషన్ చూడండి, సొల్యూషన్ లో కూడా మీరు టేబుల్ వేసేసుకోండి. ఇక్కడ మనం మోడ్ కనుక్కుందాం ఫస్ట్. ఇక్కడ హైయెస్ట్ 23 కదా, సో దిస్ ఈస్ ద F1. ఇక్కడ మోడల్ క్లాస్ మనం అబ్జర్వ్ చేస్తే 5 to 15 10, 15 to 25 11, 25 to 35 21 ఇలా ఉంది కదా. ఇక్కడ మోడల్ క్లాస్ అనేది ఎక్కువ సార్లు మోస్ట్ రిపీటింగ్ వాల్యూ వస్తుంది. ఏది మోడల్ క్లాస్, మోడల్ క్లాస్ వచ్చేసి ఎంతమ్మా 35 to 45. సో ఎల్ వాల్యూ ఏమైంది, లోయర్ లిమిట్ కదా 35. సైజ్ ఎంత ఉంది, డిఫరెన్స్ 10 ఉంది. అలాగే F1 వచ్చేసి 23, F0 వచ్చేసి 21, F2 వచ్చేసి 14. సో ఇప్పుడు మనం మోడ్ కనుక్కుందాం. మోడ్ ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో L వాల్యూ వాటమ్మా 35 ప్లస్ F1 ఈజ్ ఇప్పుడు రాసాం కదా 20, F1 ఎంతమ్మా 23 మైనస్ F0 21 బై 2 ఇంటూ 23 మైనస్ 21 మైనస్ F2 14 ఇంటూ సైజ్ వచ్చేసి 10. సో 35 ప్లస్ 23 minus 21 అమ్మా 2 into 10 by 2 23 46 minus 21 14 35. So that equals to 35 plus 20 by 11. So that equals to mean find out చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ CI క్లాస్ ఇంటర్వల్స్ చూడండి. క్లాస్ ఇంటర్వల్స్ ఎలా ఉన్నాయి, 5 to 15, 15 to 25, 25 to 40, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. These all are the class intervals. అలాగే ఫ్రీక్వెన్సీ F5 వాల్యూ చూడండి 6, 11, 21, 23, 14, 5. These all are the class frequencies అమ్మా. ఇక మనం XI వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. XI అంటే మిడ్ వాల్యూ 5 plus 15 20, 20 by 2 అంటే 10, 20, 30, 40, 50, 60 ఇలా 10 యాడ్ చేసుకుంటా వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ సైజ్ అనేది 10 ఉంది కాబట్టి, H అనేది 10 ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి XI తర్వాత UI కనుక్కుందాం. UI అంటే XI minus A by H. ఇక్కడ మిడిల్ వాల్యూ చూద్దాం. మిడిల్ వాల్యూ వచ్చేసి 30ని ఏగా తీసుకోండి. 10 minus 30 minus 20 by 10 minus 2 minus 20 minus 10 minus 10 by 10 minus 1 0. అలాగే 40 minus 30 10 by 10 1, 50 minus 30 20 by 10 2, 60 minus 30 30 by 10 3. ఈ విధంగా UI వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి FI UI 6 into minus 2 minus 12, 11 into minus 1 minus 11, 21 into 0 0, 23 ones 23, 14 twos 28, 5 threes 50. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిగ్మా FI వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 plus 11 17, 17 plus 21 38, 58, 61, 61, 65, 75, 80. సిగ్మా FI వాల్యూ వచ్చేసి 80 వచ్చింది. అలాగే సిగ్మా FI UI చూడండి
నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేయండి. -23 ప్లస్ 23 ప్లస్ 28 ప్లస్ 15 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 28 15 చూడండి 28 15 ఏమవుతుంది 43 వస్తుంది. సిగ్మా FIY చూడండి 28 ప్లస్ 15 43 వచ్చింది. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. AM ఈక్వల్స్ టు A ప్లస్ H ఇంటూ సిగ్మా FIY బై సిగ్మా FI. సో ఏ వాల్యూ అజ్యూమ్డ్ మీన్ ఎంతమ్మా 30 ప్లస్ H వాల్యూ చూడండి నేను రాసాం 10 ఇంటూ సిగ్మా FIY 43 బై సిగ్మా FI వచ్చేసి 0 0 క్యాన్సిల్ అయిపోయింది. సో 30 ప్లస్ 43 బై 8 43 బై 8 అంటే 8 5s ఎంతమ్మా 43 రిమైనింగ్. ఓకే 8 3s 24 6 రిమైనింగ్ 60 8 7s 56 ఇలా వస్తూ ఉంటుంది 5.37. సో ఎంత వచ్చిందమ్మా 35.37. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ 35.37. మోడ్ అనేది 36.81 వచ్చింది. అలాగే మీన్ వచ్చేసి యావరేజ్ వచ్చేసి 35.37 వచ్చింది. సో మోడ్ 36.8 years, మీన్ 35.37 years. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అంటే మోడ్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఆఫ్ ఏజ్ 36.8 years. But while on average the age of patients admitted hospital is 35.37 years. ఓకే ఎక్కువగా మనకి ఇట్లా అబ్జర్వ్ చేస్తే మోడ్ ఎక్కువగా ఉంది, ఎక్కువ సార్లు రిపీట్ అయింది 36.81 అయితే మీన్ యావరేజ్ చూస్తే 35.37 ఉంది. అయితే ఇక్కడ మా సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్ ఇన్ అవర్స్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. Lifetime hours 0 to 20, 10, 20 to 40, 35, 40 to 60, 52, 60 to 80, 61, 80 to 100, 38, 100 to 120, 29. Determine the modal lifetimes of components. ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వల్స్ అలాగే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ రాసాం. ఇక్కడ ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఇదే కాబట్టి దీన్ని మనం F1 అని, F52 ని F0 అని, 38 ని F2 గా తీసుకుంటాం. అయితే ఇక్కడ దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్ అవుతుంది. సో 60 ఈజ్ ద L వాల్యూ అవుతుంది. సైజ్ గా చూస్తే 0 to 20 ఉంది సైజు. తర్వాత మనం ఇక్కడ L వాల్యూ చూస్తే 60, మోడల్ క్లాస్ అనేది 60 to 80, F1 ఈక్వల్స్ టు 61, F0 is 52, F2 equal to 38 అన్నమాట. సో మోడ్ ఏమవుతుందో చూడండి, మోడ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H అవుతుంది. సో L వాల్యూ వాటమ్మా 60, F1 వచ్చే 61 మైనస్ F0 అంటే 52 బై 2 ఇంటూ 61 మైనస్ 52 మైనస్ 38 ఇంటూ H వచ్చేసి 20 అమ్మా. సో 60 ప్లస్ 61 మైనస్ 52, 61 మైనస్ 52 9 అమ్మా. 9 ఇంటూ 20 బై 261 ఏమవుతుంది 122 మైనస్ 52 మైనస్ 38 90. సో 60 ప్లస్ 920 is 180 by 122 minus 90 32. ఓకే 180 by 32. సో ఇక్కడ మనం గమనిస్తే ఫోర్త్ టేబుల్ పోతుంది. 4 4 16, 4 5 20, 4 8 45 by 8, 45 by 8, 8 5 40, 8 6 48. సో 5.6 వచ్చింది. సో 60 plus 5.6, 65.6 is the mode. 65.6 is the mode. The following data gives the distribution of total monthly household expenditure of 200 families of village. Find the modal monthly expenditure of the families
ఆల్సో ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఇక్కడ మనం మోడ్ కనుక్కోవాలి, మళ్ళీ మీన్ కూడా కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కానీ మనం చూస్తే 40 అవుతుంది. సో దిస్ ఈస్ ద F1, దిస్ ఈస్ F0, దిస్ ఈస్ F2. ఓకే, సో మోడల్ క్లాస్ is 1500 to 2000. సో L వాల్యూ వచ్చేసి 1500. H వాల్యూ సైజ్ వచ్చేసి 500 ఉంది సైజు. F1 is 40, F0 24, F2 equals to 33. సో preceding class ది F0 అవుతుంది, succeeding class ది F2 అవుతుంది. మోడ్ ఫార్ములా L ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో L వాల్యూ చూడండి, L వాల్యూ వచ్చేసి 1500 ప్లస్ F1 is 40 minus F0 వాల్యూ 24 by 2 into F1 40 minus F0 24 minus F2 33 into H is 500. H value 500. So 1500 plus 40 minus 24 16 into 500 by 240 is 80 minus 24 minus 33 minus 57. So 1500 plus 16 5 80, 8000 by 80 minus 57 amma, 80 minus 57 what? 23 అవుతుంది. 80 minus 57 ఎంతమ్మా? 23. సో 8000 మనం 23 తోటి డివిజన్ చేద్దాం. ఓకేనా? 23 3s 9, 3 2 6, 10 minus 9 1, 7 minus 6 1, 0 డౌన్ చేయండి. 23 4s, 4 3s 12, 4 2s 8 plus 1 9, 10 minus 2 8. Okay, 10 minus 9 1, 10 minus 2 8, 10 minus 9 1. Now down 0. So 23 7s, 23 7s, so the 7 3s 21, 7 3s 14 plus 2 16. So 7s పోతుంది 161. రిమైనింగ్ చూడండి 10 minus 1 9, 7 minus 6 1, పాయింట్ తీసుకుంటే 0. ఓకే, ఈసారి మళ్ళా 8s పోతుంది. సో 347.8, 1500 plus 347.8. సో ఈ మొత్తం యాడ్ చేస్తే 1847.8. మోడ్ ఇస్ ద 1847.8. మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఫస్ట్ సిఐ రాసుకోండి. క్లాస్ ఇంటర్వల్స్ వచ్చేసి 1000 to 1500, 1500 to 2000, 2000 to 2500, 2500 to 3000, 3000 to 3500, 3500 to 4000, 4000 to 4500, 4500 to 5000. అలాగే ఫ్రీక్వెన్సీస్ గాని మనం FI వాల్యూస్ గాని చూస్తే 24, 40, 33, 28, 30, 22, 16, 7. ఇక మనం XI వాల్యూ రాద్దాం. XI వాల్యూ ఎలా వస్తుందంటే మిడిల్ అన్నమాట. 1000 to 1500, 2500, 2500 by 2 అంటే 1250. 1250. ఇక్కడ మనం గమనిస్తే సైజ్ అనేది 500 ఉంది. సో 500 యాడ్ చేసుకోండి, 1750. అలాగే 2250, అగైన్ 2250, మళ్ళా 5 యాడ్ చేస్తే 2750, 3250, 3750, 4250, 4750. సో ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చినాయి.
ఇక్కడ మనం ఇందులో ఏదో ఒక వాల్యూని ఏగా ఎజ్యూమ్డ్ మీన్ గా మనం తీసుకుందాం. ఇక్కడ 2750ని ఎజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటే 2750లో నుంచి 1250 గా మనం తీసేస్తే 2750లో నుంచి 1250 తీసేస్తే మనకి 1500 వస్తుంది. 1500/5 అంటే 3 అంటే -3 వస్తుంది. ఇక్కడ మనం ui గా క్యాలిక్యులేట్ చేయాలి. ui అంటే xi - a/h అవుతుంది. అలాగే ఇది వచ్చేసి -2 -1 0 1 2 3 4 ఇలా వస్తాయి వాల్యూస్. ఇప్పుడు మనం FIUI వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. 24 × -3 -72, 40 × -2 -80, 33 × -1 -33, 28 zeros 0, 30 ones 30, 22 twos 44, 16 threes 48, 7 fours 28. ఈ విధంగా మనకి వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ సిగ్మా FI క్యాలిక్యులేట్ చేద్దాం. సిగ్మా FI చూడండి, 4 + 3 7 15, 17 17 + 6 23, 23 + 7 30, 3 + 1 4 6 9 11 14, 14 + 4 18, 18 + 2 20, 200 వచ్చింది సిగ్మా FI. అలాగే సిగ్మా FI అనేది 200 వచ్చింది. అలాగే సిగ్మా FIUI చూడండి, ముందు నెగిటివ్ వాల్యూస్ చేద్దాం. -2 -3 -5 3 8 11 11 7 18, సో -185 వచ్చింది. అలాగే ప్లస్ ఈ వాల్యూస్ యాడ్ చేయండి. 4 + 8 12, 12 + 8 20, 2 + 2 4, 4 4 8, 8 + 4 8 + 4 12, 12 + 3 15, 150 వచ్చింది. ఒకసారి చూడండి, 30 44 74 74 82 122 28 150. సో రిమైనింగ్ చూడండి -35. సిగ్మా FIUI వచ్చేసి -35. సో ఇప్పుడు మనం x బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. x బార్ ఏమవుతుందంటే a ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ HMR. సో ఎజ్యూమ్డ్ మీన్ ఏ అని తీసుకున్నాం, 2750 తీసుకున్నాం, ప్లస్ సిగ్మా FIUI -35, h వాల్యూ 500 బై సిగ్మా FI వచ్చేసి 200. ఈ 2 zeros కి క్యాన్సిల్ అయిపోతాయి. 2750 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 35 5s 5 5s 25, 5 3s 15 + 2 17 7 175/2. సో 2750 minus 2 8s are 16, ఇక 15 ఉంటుంది, 2 7s 14, 2 5s 10. సో 2750 minus 87.5. సో 10 - 5 5 అవుతుంది. ఇక 9 - 7 2, 4 14 - 8 6, 2662.5. 2662.5 రూపీస్ వచ్చింది. ఇక్కడ మోడ్ వచ్చేసి 1847.8 వచ్చింది. మీన్ మాత్రం 2662.5. చాలా వ్యారీ డిఫరెన్స్ అనేది ఉంది, గమనించగలరు. ఓకేనా?